హలో మామ, మేము ఇక్కడ టీలు కాఫీలు చేసుకోవడానికి చిన్న గ్యాస్ ఉంటే అది అయిపోయింది. అది పట్టించుకోవడానికి వచ్చాను. అది ఎంత అయిందో చెప్పండి. చూడండి, చెప్పరా. ఇక్కడ డ్రైవర్ రూమ్ లో ఆల్మోస్ట్ ఇలాంటి సైజ్ లో గ్యాస్ సిలిండర్లు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ డ్రైవర్లు అందరికి ఇంట్లోనే అన్నం దొరికేస్తుంది మామ. ఒక్క విషయం గురించి మాత్రం మాట్లాడు. కొందరికైతే ఇంట్లో అన్నం దొరకదు కాబట్టి వంట చేసుకోవాలి. ఇంకా దీనికంటే పెద్ద సిలిండర్లు ఉంటాయి వాళ్ళ కాడ. ఇక్కడికి వచ్చి ఇంకా తర్వాత గ్యాస్ ఎందుకు బరువు ఉంది ఒకసారి చూడమని చెప్పాను. అది ఇప్పి అక్కడ పెడితే ఫస్ట్ నీళ్ళు వచ్చింది. సరే అని చెప్పి చేతిలో పట్టుకుని ఊపితే ఎమ్మ స్పీడ్ లో గ్యాస్ వచ్చేసింది. సిలిండర్ లో గ్యాస్ పెడితే గ్యాస్ ఉండాలి కానీ ఈ రకంగా నీళ్ళు ఎందుకు ఉన్నాయా అని అడిగితే వాడికే తెలియదు అంట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి మావా. సరిపోయింది మావా, ఈ సిలిండర్ ఇక్కడ కొనాలంటే ఇక్కడికి వచ్చి 15 రియాలు అవుతుంది. మన ఇండియా డబ్బులు వేసుకుంటే 360 రూపాయలు. మావా, ఇక్కడ మాకు సిలిండర్లు అయిపోతే బుకింగ్ లేవు మావా. సిలిండర్ తీసుకెళ్ళడం, ఇంకో సిలిండర్ ఎత్తుకొచ్చాడమే. అర్థమైంది, నేను చూసుకుంటా. ఒక సిలిండర్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు రెండో సిలిండర్ కి పడుతున్నాడు. నేను వీడియో తీసేటప్పుడు అయితే మా భయపడి సత్తున్నాడు మామ. ఎందుకంటే పర్మిషన్ లేదంట. మరి ఏదైనా తెలిస్తే వాడి దోలు తీరిపోద్ది అంట వాడికి. మొత్తానికి నా 2 సిలిండర్ పని అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి వేడివేడిగా టీ చేసుకుని తాగేయాలి. వీడియో అనిపించిందో కామెంట్ చేసి అలాగే గట్టిగా లైక్ వేసుకోండి. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది.